నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనము ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు గత నెలంతయు ఆయన కృపలో మనం భద్రపరుచుకొని మరొక నెల 3వ నెలలో రావడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి మరొకసారి ఆయన నామానికి మహిమ కలిగింది గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3వ నెలల మధ్య అందరికీ అర్థమైపోతుంది. 10th క్లాస్ వారి పరీక్షలు ఉంటాయి, లాస్ట్ పరీక్షలు, తర్వాత రెండోదిగా సెలవులు వచ్చేస్తాయి పిల్లలకి. అలాగే ఈ 3వ నెల రావడానికి బ్యాంక్ వాళ్ళకి మంచి పని కూడా ఎక్కువ ఉండదు కదండి, మామూలు పని ఉండదు. ఏదేమైనా ఈరోజు మనందరూ కూడా మరొక నెలలో ఉండడానికి దేవుడు ఎంతో సహాయపరిచారు. తీసుకొచ్చిన బిడ్డను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనవారా, అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 30వ వచనంలో ఒక అద్భుతమైన మాట చదువుకున్నాం. 17వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ పలుకుతున్న మాట ఏంటంటే, ఆ జ్ఞానకాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండేని కనుక ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. అంతటా అందరూ ఏం పొందాలంటే మారు మనసు రావాలి. మారు మనసు. మనసుకు మార్పు రావాలి. మనసుకి ఏం రావాలండి? మార్పు. ఈ రోజుల్లో ప్రభువునందు ప్రియమైనవారా, మార్పు లేని మనుషులు కనపడుతున్నారు. మారేమని చెప్పి మనుషులు మారతలేదు. దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మారు మనసు. ఇప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు ప్రపంచానికి, ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞ అంటే ప్రియమైనవారా, అందరూ అంతటా అన్ని ప్రదేశాలు కూడా మారు మనసు పొందాలి. అయితే మార్పు పొందిన ప్రజలు ఎలా ఉండాలి? మారు మనసు పొందిన వారు ఎలా ఉంటారు, ఎలా ఉండరు? ఏంటండి మారు మనసు ఎలాగా? మనసు మారిన వారు ఎలా ఉండాలి, మనసు మారిన వారు ఎలా ఉండకూడదు అని ఇది మనం వింటూ ఉన్నాం. మనసు మారిన వారికి ఎలా ఉండాలంటే, ఒకటి స్థిరమైన మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలండి? చాలా మంది మనసు స్థిరత్వం ఉండదు. ఎప్పుడైతే మారేమో మనసుకి స్థిరం వచ్చేస్తుంది. స్థిరం అన్నదంటే ఒక పిల్లలు ఉన్నదంటే స్థిరపరుస్తారు. అవునే కదండి? అది మళ్ళీ తీస్తారా? తీరు. ఎన్ని అంతస్తులు కట్టుకున్నా ఆ పిల్లరే దానికి ఆధారం. అంటే దాన్ని స్థిరపరచారు. ఈరోజు ఎప్పుడైతే మనం మారేమో మన మనసుకి ఏమి రావాలంటే స్థిరత్వం రావాలి. ఏమి రావాలండి? స్థిరత్వం. కొంతమందికి మనసుకి బాగోదు అంటారు. ఎందుకంటే స్థిరమైన మనసు లేక. స్థిరమైన మనసు లేకపోతే అటు ఇటు ఊగులాడుతూనే ఉంటారు. ఎవరికి స్థిరమైన మనసు ఉండదంటే బుద్ధిహీనులకి స్థిరమైన మనసు ఉండదంట. బుద్ధిమంతులు ఎవరు? బండ మీద కట్టుకున్న వారు బుద్ధిమంతులు, ఎస్ఎం మీద కట్టుకున్న వారు బుద్ధిహీనులు. బండ మీద కట్టుకున్నవారు ఎవరు అంటే క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడతా ఉన్నాం. హల్లెలూయా. మనం ఎవరంటే బుద్ధిమంతులమే. మన మనసుకి స్థిరత్వం ఉండాలి. ఏముండాలండి? మారాం. మన మనస్సు మారింది కాబట్టి మన మనసుకి ఏముండాలంటే స్థిరత్వం ఉండాలి. రెండోదిగా సాత్వికం ఉండాలి. ఏముండాలంటే సాత్వికము, ఓర్పు. హల్లెలూయా. ఆ సాత్వికం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని గొప్ప చేస్తుందండి. సాత్వికం ఏం చేస్తుంది? మనల్ని గొప్ప చేస్తుంది. సాత్వికమైన మనసు ఉండాలి. 3వ మనసు దీన మనసు. హల్లెలూయా. ఏ మనసు ఉండాలంట? దీన మనసు కావాలంట. తగ్గించుకునే మనసు, దీనత్వము. దీన మనసు ఉంటేనంట ప్రభు అక్కడ ఉన్నాడంటండి పరలోకంలో. మహోన్నతమైన స్థానంలో నివసించిన వాడు
అక్కడ ఉన్నాడంటండి. ఎవరైతే దీనిలో ఉంటాడో వాళ్ళ దగ్గర ఉంటాడు, వాళ్ళ దగ్గర నివాసం చేస్తాడంట. హల్లెలూయా. నాలుగో మనసు నలిగిన మనసు. ఏ మనసు అంట? నల్లగొట్టబడాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. హల్లెలూయా. దేవుని కొరకు నల్లగొట్టబడాలి. దేవుని కొరకు నా నిమిత్తం మనుషులను నిందించి హింసించి నిందలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలం అధికమని అంటాడు యేసుప్రభువు. హల్లెలూయా. ప్రేమను మనం తిట్టినప్పుడు, మనం తిట్టాలి. కొంతమంది మనకి శ్రమ రావాలి. నలగాలంటే శ్రమలు వచ్చినప్పుడు అయ్యో చిన్న శ్రమ రావచ్చు, మనం తట్టుకోలేము ఒక్కోసారి. హల్లెలూయా. నేను ప్రారంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అతను అన్ని కొట్టినాను, ఒరే నువ్వు మా ఆవుని మార్చేసేవారా కొడక, నిన్ను బతకనేరా, ఎప్పటికప్పుడు నేను చంపేస్తాను రా. హల్లెలూయా. మా ఆవుని మా దగ్గర రాకుండా చేస్తున్నారు. ఏంటయ్యి మంచి మాటల, రకరకాలుగా బూతులు తిట్టేసి. హల్లెలూయా. ఒక ఇంటికి వెళ్తే, ఆ ఇంటికి వెళ్తే గేటు ముందు నుంచి మా ఇంట్లో రానకి వెళ్ళదు, మా ఇంట్లోకి రానకి వెళ్ళదు. ఎక్కడి నుంచని? గేటు ముందు నుంచండి. వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్తుంటే అవమానాలు. దేవుడి కొరకు నలగొట్టబడ్డము, నలిగిన హృదయము. ఏ హృదయం కావాలంటే దేవునికి? అసలు నలిగిన మనస్సు. నలిగిపోవాలి మన మనస్సు దేవుడి కొరకు. దేవుడి కొరకు నిందలతోటి, అవమానాలతోటి నలిగినప్పుడే. ఈయన నలిగిపోయాడు. ఎవరంటే ప్రేమవాడు యేబు గారు. ఎంతగా నలగొట్టబడ్డాడో. అందుకే ఆయన ఎలా మార్చబడ్డాడంటే సువర్ణంగా మార్చబడ్డాడు. ఆయన మామూలుత భక్తిపరుడు, దేవుని ఎందుకు భయం కలిగిన ఉన్నవాడు, న్యాయవంతుడు. ఆయన గురించి రాసింది దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ అటువంటి అతను ఏం చేయబడ్డాడంటే నల్లగొట్టబడ్డాడు, నలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఊరుకున్నాడండి ఆయన్ని. రెండంతల ఆశీర్వాదము. హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదం ఇచ్చేసాడండి. ఇప్పుడు ఇంకొక మనసు ఏంటంటే యథార్థమైన మనస్సు. హల్లెలూయా. చెప్పండి, ఏ మనసు ఉండాలంట? యథార్థమైన మనస్సు. ప్రేమ వలన ఒక మాట చదువుదామా? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనము. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనము. మార్టిన్ గారి డోర్ ఏమిటి? కరెంట్ బిల్లు మీరు కట్టాలి. సొలొమోను ఇలాగు మనవి చేసెను, ఈ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలంగాను సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించును కనుక నీవు అతని యెడల పరిపూర్ణ కటాక్షం అగు వరకు అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చొని పెట్టుటకు అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. ప్రియమైన సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకంటే తండ్రి అయిన దావీదు కోసం. తండ్రి అయిన దావీదు కోసము సొలొమోను ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. మామూలు ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి అయిన దావీదు, లేదా మీ దాసుడైన దావీదు యథార్థమైన మనస్సుతో ఉన్నందున అతనికి నీ కృప, నీ వాత్సల్యము చూపించావయ్యా, సింహాసనెక్కించావయ్యా. నిజంగా ప్రియమైన పిల్లరా, ఈరోజు మన యథార్థమైన మనస్సు మనలో ఉంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడో, ఏ స్థాయిలోకి తీసుకెళ్ళిపోతాడో మనకు తెలియదు. ఊహించలేని స్థితికి తీసుకెళ్ళిపోతాడు. దావీదు ఊహించలేదండి. దావీదు స్థితి గురించి ఊహించలేదు. దావీదే కాదండి, వాళ్ళ తండ్రి కూడా ఊహించలేదు. కుమారులను అభిషేకించమంటే దావీదు తప్ప మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. యెషయా మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చాడు, దావీదు పిలిపించలేదు. దావీదుకి తెలియదు.
కానీ ప్రేమోలరా ఆయన అడవిలో ఉన్నప్పుడు సింహాసనం కూర్చున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నాడంట? యథార్థమైన మనస్సు. హల్లెలూయా. యథార్థమైన మనస్సు. ఈ రోజులో ప్రేమోలరా, ఈరోజు నీవు నేను కూడా యథార్థమైన మనస్సు మనం కలిగి ఉంటే దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు. హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చేస్తాడు. దావీదు స్థితిని మార్చేశాడు ప్రేమోలరా. దావీదు అంటాడు, ఎంతగా నేను హెచ్చించబడినకు నేను ఏపాటి వాడిని, నేను ఏపాటి వాడిని, నా కుటుంబం ఏపాటిదయ్యా. ఎంతగా హెచ్చించుటకు, ఎంతగా హెచ్చించబడ్డానికి. ఇది ఎంత అద్భుతమండి. హెచ్చించబడ్డానికి కారణం ఏమి లేదు, యథార్థమైన మనసు. ఆ యథార్థమైన మనసు గొర్రెలు కాసుకున్న వ్యక్తిని సింహాసనం ఎక్కించిందండి. హల్లెలూయా. ఏమెక్కించింది? సింహాసనం ఎక్కించింది. సింహాసనం కూర్చోవడం మామూలండి. ఎంత కావాలి? ఇప్పుడు ఎవరైనా రాజకీయంలో సీట్ కావాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక పదవి కోసం. ఒక పదవి కోసం ఏం చేస్తున్నారండి? కోట్లు ఖర్చు పెడుతున్నారు లేదా? చిన్న పదవి కోసం, ప్రెసిడెంట్ పదవి కోసం, ఎమ్మెల్యే అయిన పదవి కోసం, ఎంపీ అయిన పదవి కోసము, మంత్రి అయిన పదవి కోసము ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారండి. దావీదు ఖర్చు పెట్టాడా? ఆయన సింహాసనం కూర్చోడానికి ఏమైనా ఖర్చు పెట్టాడని దావీదు? యథార్థమైన మనస్సు. హల్లెలూయా. యథార్థమైన మనస్సు కలిగి ఉన్నాడండి. ప్రేమదేవులారా, దేవుడు మాట్లాడుతున్న మాట మరి 3వ నెలలో ఎందుకు మాట్లాడుతున్నాం తెలియదు. మన మనస్సు ఎలా ఉంది? మన మనస్సు స్థిరంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, దీన మనసుగా ఉండాలి, నలిగిన మనసుగా ఉండాలి, యథార్థమైన మనస్సుగా ఉండాలి. హల్లెలూయా. యథార్థత లేదు ఈరోజు. దేవుడు నరుల్ని దేవుడు అంట యథార్థవంతులుగానే పుట్టించాడంట. ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించే నానా విధానమైన తంత్రాలు కల్పించుకొని యథార్థత కోల్పోయారు. యథార్థత కోల్పోయారు. ప్రేమోలరా, యథార్థవంతులను బలపరచడానికి లోకమంతా దేవుని కనుదృష్టి తిరుగుతూ ఉన్నది బలపరచడానికి. ఇంకో మాట చెప్తున్నది, యథార్థవంతులకి చీకట్లో వెలుగు పుడుతున్నా ఉన్నది. యథార్థవంతులకి ఆయన మేలు చేయక ఉండలేడంట. హల్లెలూయా. యథార్థవంతుల గురించి చాలా ఉన్నాయి, కానీ మన మనసు యథార్థమైన మనసు ఉందా? ఒక ఆదివారమే యథార్థమైన మనసు ఉందా? మిగతా మనసు ఎలా ఉంది? ప్రేమ వల్ల మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరే గమనించుకోండి. యథార్థమైన మనసు ఉంటేనే మనము రేపు పొద్దున దేవునితో ఉంటాము. రెండోదిగా ఇక్కడ కూడా దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి నన్ను ఎక్కించవయ్యా. ఎక్కలేనంత, హల్లెలూయా, ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి నన్ను ఎక్కించవయ్యా. అంటే ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకెళ్ళిపోయావయ్యా. కారణము చెప్తారు, యథార్థమైన మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని కటాక్షం అతని మీద ఉందండి. హల్లెలూయా. దేవుని కనికరమైన మీద ఉన్నదండి. వదిలిపెట్టలేదు దేవుడు, వదిలిపెట్టలేదు. ఆయనకి ఎవరు బోధించుకోలేరు. అడవిలో ఉన్న వ్యక్తి, గొర్రెలు కాసుకున్న వ్యక్తి ప్రేమమూలరా యథార్థమైన మనసుతో ప్రభుని ప్రేమించడము, యథార్థమైన మనసుతో ప్రభుని ఆరాధించడము, యథార్థమైన మనసుతో ప్రభుడికి దేవుని సన్నిధికి వెళ్ళడమే ఆయన తప్ప ఇంకేం తెలియదండి ఆయనకి, దావీదుకి. కానీ దేవుడు ఆ యథార్థవంతులైన మనసు గల వారిని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇంకొక మనసు, 6వ మనసు ఏంటంటే ప్రేమమూలరా, 6వ మనసు ఏంటంటే నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయము నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే, 9వ అధ్యాయం 8వ వచనంలో ఏమి కనబడ్డా తెలుసా అండి? నమ్మకమైన మనసు అన్న. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంలో
అతడు నమ్మకమైన మనసు గలవారు ఎరిగి కానానీయులు, ఫిలిష్తీయులు, అమోనీయులు, పెరిజీలు, లూసీయులు అన్న వారి దేశమును వారు సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి ప్రేమ, అంతమంది ఉన్న దేశానికి నీకు ఇచ్చేస్తాను. అబ్రహామా నీకు ఇచ్చేస్తాను, అక్కడున్న దేశాలన్నీ నీకు ఇచ్చేస్తాను. ఎందుకు ఇచ్చేస్తానని ప్రమాణం చేస్తున్నాడంటే ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడంట? నమ్మకమైన మనసు. హల్లెలూయా. ఏ మనసు అంటే నమ్మకమైన మనసు, నమ్మకత్వము, మనసులో నమ్మకము. ఒక్కోసారి మన మనసు ఎలా ఉంటుందో తెలుసా? నమ్మకత్వం కనపడదు, నమ్మకమైన మనసు కనపడదు. ప్రేమ వల్ల ఇక్కడ నమ్మకమైన మనసు గలవాడని అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అసలు అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చి ప్రమాణం చేస్తున్నాడు. ఇదిగో నీకు ఫిలిష్తీయుల దేశము, అమోరీయుల దేశము, పెరిజీల దేశము, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరి దేశాలు నీకు ఇచ్చేస్తాడు స్వాస్థ్యంగా. అబ్రహామా నువ్వు నమ్మకమైన మనసు గలవాడిగా ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉన్నావు? ఈరోజు మన మనసు ఎలా కనపడుతుంది? నమ్మకమైన మనసు కనపడుతుందా? నమ్మకత్వం కనపడుతుందా? అబ్రహాము జీవితాన్ని దేవుడు నమ్మకమైన మనస్సు కలవాలని గుర్తెరిగాడు దేవుడు. అబ్బో ఆయన మనస్తత్వం చాలా మంచిది. అబ్రహాం మనస్తత్వం చాలా అమూల్యమైనది, నమ్మకమైనది. అందుకే అబ్రహాముని దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు కూడా అబ్రహాం ఏం చేయలేదంటే వదిలిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు వదిలిపెట్టాడండి అబ్రహాముని? వదిలిపెట్టలేదు. ఎంత వయసు వచ్చినా వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన నమ్మకమైన మనస్సు గలవాడు. ఈరోజు ప్రేమవలరా నమ్మకమైన మనస్సు మనలోకి రావాలి. ఆ మనస్సు మనకు కలిగి ఉండాలి. నమ్మకత్వం. ఏకత్వం అండి, నమ్మకత్వం. ఈ రోజుల్లో దేవుడు అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపిస్తాడు. హల్లెలూయా. బలా నమ్మకమైన మంచి దాసుడు. ఈ రోజులో ఉన్నారా? ఈ రోజుల్లో బల నమ్మకమైన వారు ఉన్నారా? దేవుడు పిలిచినప్పుడు నమ్మకమైన దాసులు కనపడుతున్నారా? నమ్మకమైన మనుషులు కనపడుతున్నారా? ఒకసారి ఆలోచిద్దాం, ఒకసారి గమనిద్దాం. ప్రేమ ఈ రోజుల్లో నమ్మకత్వం తక్కువైపోయింది. నమ్మిన దేవుడిని నమ్మలేకపోతున్నాం. మనం నమ్మిన దేవుడి మీద నమ్మకం ఉంచలేకపోతున్నాం. మన మనస్సు నమ్మదు. అందుకే దేవుడు అంటాడు, యెషయా గ్రంథంలో రాస్తాడు, యెషయా గ్రంథం 26:3 రాస్తాడు, ఎవరి మనస్సు నా మీద ఆనుకొనును వారిని నేను పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాను. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో, ఆనుకునే మనసు లేదు, ఆయన మీద నమ్మకమైన మనసు కనపడతలేదు. ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వారందరినీ కూడా పూర్ణ శాంతి గలవారిగా దేవుడు భద్రపరుస్తాడు. పూర్ణ శాంతి ఇచ్చి. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో కూడా ఏం కనపడతలేదు అంటే శాంతి కనపడతలేదు, నెమ్మది కనపడతలేదు. ఎందుకంటే మన మనసు ఎక్కడెక్కడో నమ్మకమైన మనసు కనపడతలేదు. నమ్మకమైన మనసు ఉంటే మనం పూర్ణ శాంతి గలవారిగా ఉండగలుగుతాం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రేమ దాని గురించి 2 రిఫరెన్స్ చదివేసి మనం ముందుకు వెళ్దాం. ఇంకొక మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17 చదవండి. మొదటి కొరింథీ పత్రిక 4:17. ప్రభునందు నాకు ప్రియుడను నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. హల్లెలూయా. లెటర్ రాస్తున్నాడండి కొరింథీ సంఘానికి. అపోస్తలుడు పౌలు లెటర్ రాస్తూ ఏమని రాస్తున్నాడంటే, నా ప్రియుడైన కుమారుడైన నమ్మకమైన తిమోతి
మీ వద్దకు పంపుతున్నాను. ఎంత మంచి సాక్ష్యం అండి. హల్లెలూయా. మనం రాత్రి రాసామంటే ఎలా రాస్తాం చెప్పండి? గౌర్నీలైన శ్రీ 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 అని రాసుకుంటూ అప్పుడు మొదలు పెడతాం. అవునే కదండి చెప్పండి. కానీ ఇక్కడ ఎంత మంచి లెటర్ రాస్తున్నాడు పౌలు గారు. ఎవరి కోసం రాస్తున్నాడండి? తిమోతి, నా ప్రియమైన కుమారుడైన ఏం రాశారండి? నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు. హల్లెలూయా. నమ్మకమైన నా కుమారుడగు. ఈరోజు అలనాడు పౌలు తిమోతికి చెప్పినట్లుగా, తిమోతికి పలికినట్లుగా ఈనాడు యేసు ప్రభువుకి చెప్పాలి. హల్లెలూయా. నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె, నమ్మకమైన నా ప్రియమైన కుమార్తె అనాలి దేవుడు. హల్లెలూయా. నమ్మకమైన నా ప్రియమైన కుమారుడు అనాలి. తిమోతి గురించి ఎంత అద్భుతంగా రాయబడుతుందండి. యవనస్తుడండి, నమ్మకత్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేంట్లో నమ్మకం ఉండాలి అంటే చాలా ఉన్నాయి. ఒకటి, ప్రభు పనులో నమ్మకంగా ఉండాలి, పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. ఈరోజు పరిచర్య చేయడానికి ఎవరు కూడా నమ్మకంగా కనపడతలేదు. పరిచర్య చేయడానికి ఎవరు కూడా ప్రేమ వాళ్ళని కనపడతలేదు. దేవుని పని చేయడానికి పరిచర్య అన్నది మంత్రంలో చిన్నది అన్న పెద్దదైనా నువ్వు పరిచర్య చేస్తే దేవుడిని వదిలిపెట్టడండి. హల్లెలూయా. దేవుడిని వదిలిపెట్టడం. నేను చిన్నప్పుడు బైబిల్ ట్రైనింగ్ పరిచర్య చేశాను. చర్చికి ముందు వెళ్ళిపోయి, మీరు చెప్తే నమ్మరు, అప్పుడు అద్దెకి అద్దె కదండి, ఒక ఇంటి పైకి ఎత్తే 2 అంతస్తుల పైన ఎత్తే అక్కడికి కింద నుంచి కుర్చీలు మోసుకొని వెళ్ళిపోరు. కింద నుంచి ఏమంటే కుర్చీలు మోసుకొని అక్కడికి వెళ్ళి తర్వాత చర్చి ముందు బాక్సులు మోసుకొని వెళ్ళిపోయి మేమే టెంట్ వేసుకొని హైదరాబాద్లో ఉన్నప్పుడు పరిచర్య, మళ్ళీ అదంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ టెంట్ తిప్పుకొని ఆ కుర్చీలు మళ్ళీ కింద దింపుకొని, మామూలు పరిచర్య కాదు అది. ఆ పరిచర్య కాదండి. సేవకులు వస్తే వాళ్ళు కొట్టించడం, విశ్వాసం వస్తే వాళ్ళు కొట్టించడం, అక్కడ పాస్టర్లు ఎవరైనా పాస్టర్లు వస్తే వాళ్ళకి పరిచర్య చేయడం, వాళ్ళ చేతిపై నీళ్ళు పోయడం. ఈరోజు మన పరిచర్య చేయడంలో నమ్మకత్వం కనపడతలేదు. ఏదైనా పని ఉంటే ఏం చేస్తున్నా తెలుసు, కొంతమంది అయ్యగారు కనపడకుండా వెళ్ళిపోతారు. ఏమైనా పని ఉన్నది అయ్యగారు, ఏమైనా పని చేసి వెళ్ళిపోవాలా? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చాలా మీలో మందిరం ప్రేమ వాళ్ళరా, మందిరము పట్ల ఆసక్తి లేదు. మందిరం పట్ల ఆసక్తి లేదు. మందిరం అవగానే ఒకరు అనుకోవాలి, నేను ఈరోజు నేను మందిరం తుడిసేస్తాను అనుకోవాలి. మందిరం తుడిసేళ్ళు పరిచర్య విషయంలో తిమోతి అలాగా పరిచర్య చేశాడు. ప్రేమ వాళ్ళరా, పరిచర్య చేశాడు కాబట్టి ఆయన గురించి అద్భుతమైన సాక్ష్యము వింటను మీ రోజు. లేట్ అయిపోయిన తర్వాత, మన భోజనం అయిపోయిన తర్వాత ప్రేమందిన బిడ్డరా, ఎవరు ఎక్కువ లాస్ట్లో ఉంటారంటే సాగిన బ్రదరు, ఎవరైనా లావరాజు బ్రదరు తప్ప ఇంకెవరు కనపడడం. మార్టిన్ బ్రదర్ కూడా ఈ మధ్యలో కనపడుతున్నారు లేండి. హల్లెలూయా. నిజంగా మనది ఎంత అండి దేవుని పని పరిచయం చేయడం. చిన్న మందిరం ఇచ్చాడు దేవుడు. మనం ప్రయాసపడాలి. నేను ఇప్పుడు కూడా పరిచయం చేస్తూ ఉంటాను. కొంతమంది చెప్పకుండా పరిచయం చేస్తూ ఉంటాను. ఈరోజు మొదటి ఆదివారం పైన ఈ చర్చిలో చిన్న పని చేయించాను. పైన లైటింగ్, ఒక ఫ్యాన్ ఉంటే ఒక ఫ్యాన్ పెట్టించాను. అంత రాలిపోయింది. నాకు బాగోపోయినా నేను అంతా తుడుచుకొని పైన కడుక్కొని ఇక్కడ ఈ చర్చి తుడుచుకొని మళ్ళీ తడబట్టు పెట్టి ఎవరెవరికి బాగోపోతే వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసి ఇంకొక దగ్గర వాకింగ్ చెప్పడం రమ్మంటే అక్కడ వదిలి వాకింగ్ చెప్పి రాత్రి 10 గంటలకు వచ్చి మెట్లు కడుక్కొని వాకలు కడుక్కొని హల్లెలూయా. ఇది ఎవరి పని అండి?
నాకు ప్రతిఫలం ఎక్కడిస్తారంటే అక్కడ ఇస్తాడు దేవుడు. మీరు ఒకరు తీర్మానం చేసేసుకోవాలి. నెలకు ఒకసారి తడిబెట్టి పెడతామండి బట్టలకి, వారం తుడుతాం, కానీ నెలకు ఒకసారి నేను తడిబెట్టి పెడతానని మీరు తీర్మానం చేసుకొని ఏదో ఫోటో వచ్చేసి చేసుకొని వెళ్ళిపోవచ్చు మందిరం పని కోసం. నేను ఇలా చెప్తున్నాను కాదండి. చెప్పకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, చెయ్యకపోతే అందరూ చెప్పండి మిమ్మల్ని లెక్క అడుగుతాడు. హల్లెలూయా. నువ్వు చెప్పలేదు కాబట్టి వాళ్ళు చేయలేరు రా బాబు అంటాడు రేపొద్దున దేవుడు. ప్రభునందు దేవుడి పని పరిచర్యలో చూడండి, వీడి గురించి అంత అద్భుతమైన నమ్మకమైన వాడు, బల నమ్మకమైన మంచి దాసుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా సేవకుల మీటింగ్ జరిగినప్పుడు ప్రభునందు ప్రేమలారా, అక్కడ నేను పెద్ద సేవకులు ఏం చేస్తాను తెలుసా, నేను తినకుండా ప్లేట్లు పెట్టి ఆ పెద్దవాళ్ళ కుసలు పెట్టి వడ్డిస్తానండి. ఇప్పుడు కూడా వడ్డిస్తాను. చాలా మంది అనుకుంటారు నేను అన్ని పనులు దూరిపోతున్నాను అనుకున్నాను. అన్ని పనులు దూరిపోవడానికి నాకు సర్దనా? దేవుని పని, దేవుని సేవకులకు పెట్టాలి. వాళ్ళు కదలలేరు, పాపం నడలేరు. అందు గురించి వాళ్ళకి ప్లేట్లు పెట్టించి వాళ్ళు తిన్నంత వరకు వాళ్ళు తొందరగా తింటారా, మళ్ళా పెద్ద తొందరగా తింటారా, స్లోగా తింటారు, పక్కన సాగలేస్తా ఉంటుంది. ఎంత ఓర్పు ఉండాలి మరి వాళ్ళకి పెట్టాలంటే. వాళ్ళు మెల్లిగా తింటారు. బాబు వైట్ చేసేసుకుంటారు, బాబు కొంచెం పెరిగి వేసుకుని సాంబార్తో కొద్దిగా తింటారు. ఒకసారి దొరుకుతుందా? 4-5 సార్లు తిరగాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రేమవాడు, పరిచర్యలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. హల్లెలూయా. నమ్మకమైన మంచి దాసుడు అని పిలుస్తాడు దేవుడు. నమ్మకమైన మంచి కుమారుడు అని పిలుస్తాడు దేవుడు. కొంతమంది మనుషులు చూడాలని చేస్తారు, మనుషులు చూడాలని చేయకూడదు. మనం దేవుని చూడాలి. హల్లెలూయా. మన మనుషులు మెప్పుకోకూడదు. ఎవరు మెప్పుకోవాలంట? దేవుని మెప్పుకోవాలి. ఒకవేళ దేవుడు మనుషులు మెప్పుకోలేమనుకోండి, పడిపోతాం. ఏమైపోతాం? అది దేవుడు మెప్పే కోరము. దేవుని మెప్పి మనం ఉన్నతమైన స్థాయికి మనం తీసుకెళ్తాం. హల్లెలూయా. తిమోతి గొప్ప పరిచర్య చేశాడు దేవుడు. ఎంతగానో తిమోతిని దీవించాడు. ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడు? ఇంకొక వ్యక్తి గురించి నేను ముగింపులోకి వచ్చేస్తాను. ఎఫెసీ పత్రిక 6:21 కూడా చదవండి. ఎఫెసీ పత్రిక 6:21. ఎఫెసీ పత్రిక 6:21. తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడను ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన అమ్మా పిలుపుని మీరు మా సమాచారం తెలుసుకునేటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతని యొద్దకు, అతని పేరు ఏం పేరు తెలుసా? ఒనేసియము. ఏం పేరండి? అతని గురించి ఎంతమంది సాక్ష్యం ఎత్తున్నట్టు ప్రేమ వల్ల. నమ్మకమైన పరిచారకుడు. హల్లెలూయా. నమ్మకమైన పని చేస్తున్న వాడు. బైబిల్లో పిలుపు అని వెళ్తున్నాడు కదా, ఆ పిలుపుకి ఏమి వచ్చాడు తెలుసండి? వడ్డించే అవకాశం ఇచ్చాడు. సంఘంలో అంట ఇలా ప్రార్థన ఎప్పుడు జరిగితే అప్పుడు ప్రార్థన భోజనం పెట్టేవారంట. ఎప్పుడు జరిగితే చెప్పండి, అప్పుడు అందరికి భోజనాలు పెట్టాలా. ఈ పిలుపు అన్న వ్యక్తి ఏం చేసి కూడా తెలుసండి, వడ్డించే అవకాశం ఆయనకు వచ్చింది. మంచి మనసుతో వడ్డించడం మొదలు పెట్టాడు. ఒక రోజు సంఘంలో గొడవ వచ్చింది. అంటే ఆయన వచ్చి సంఘం చెదిరిపోయినట్లుగా చేశాడండి. చెదిరిపోయిన తర్వాత పిలుపు ఏ ప్రాంతానికి వెళ్ళాడో ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుండగా అనేక మంది విడుదల పొంది యేసే నిజ దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిచర్య దేవుడు వదిలిపెట్టలేదండి. ఆయన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ఒనేసిము గురించి కూడా రాస్తున్న మాట ఏంటి తెలుసా? నమ్మకమైన పరిచారకుడు అని రాశాడు. ఈరోజు ఆ బిరుదు మనలో ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది పాస్టర్లకి, ప్రేమలో చాలా మంది పాస్టర్లకి రెవరెండ్, బిషప్లు, ఆ ఈ రెండు కనపడుతున్నాయి. ఆ బిరుదులు కాదు. ఏ బిరుదులు ఉండాలి చెప్పండి అమ్మా? నమ్మకమైన
దాసు. ఈ గుర్తుంటే చాలు. హల్లెలూయా. ఈ మనసు మనకుంటే చాలండి. నమ్మకం ఉంటే చాలండి. ప్రేమ జనులారా, ఇంకొక మనసు చెప్పేసి ముగిస్తాను. ఇంకొక మనసు, 7వ మనసు అయిపోతుంది. ఒక మనసు చెప్తారా? స్థిరమైన మనసు, సాత్వికమైన మనసు, దేన మనసు, నలిగిన మనసు, యథార్థమైన మనసు, నమ్మకమైన మనసు. ఎన్ని మనసులు వచ్చాయి? మన మనసు ఎలా ఉండాలంట. ఏడో మనసు ప్రేమ వల్ల. 7వ మనసు దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో రాశాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో రాశాడు. ఏ మనసు అంటే నిబ్బరమైన మనసు. ఏ మనసు అంట? నిబ్బరమైన మనసు. చదువుతారని కామన్నాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని ఎట్లా నేను రాజు చిరకాలము జీవించును గాక. నీ తలపులని కలవరపడనీకయ్యా. నీ మనసు నిబ్బరంగా ఉండేనేమో. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి రాజు కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ వచ్చింది. కళ వచ్చినందుకు మంచి కళ వచ్చిందనుకో, ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటారు. అమ్మో అనుకుంటారు. ఏదైనా చెడ్డ కళ వచ్చిందనుకోండి, ఇంకా వాళ్ళ మనసు ఎలా ఉంటారు చెప్పనమ్మా? బాగుంటుందా? చెప్పనండి. మీరు ఎలా ఉన్నారంటే, ఈరోజు నా మనసు బాగలేదండి అన్నట్టుగా ఉన్నారు. మీరు మీ మనసు బాగుందా లేదా చెప్పండి. హల్లెలూయా. ఇంకా కొన్ని మాటలు చాలా ఉన్నాయి. స్వస్థం, మన మనసుకు స్వస్థ కావాలంటాం. ఈరోజు స్వస్థత లేదు మన మనసుకి. అందుకని మనం చెప్పమంటే చెప్తారు చాలా మంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నిబ్బరమైన మనసు ఉండు. నీ మనసు నిబ్బరంగా ఉండి, ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు. నువ్వేం దిగులు పడవద్దు. ఆ కలవాకు చెప్పేవారు ఉన్నారు మనకి. ఆ కలవాకు చెప్పి ఒక ఎత్తునే ఉన్నాడు. నీ తండ్రి కాలంలో చెప్పిన ఆ వ్యక్తి దాని వెళ్తున్నాడు. నువ్వు నిబ్బరంగా ఉండని చెప్పి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో నిబ్బరమైన మనసు లేకపోతే ఎలా ఉంటుంది? కలవరం మనసు. నిబ్బరంగా అంటే ఇంకా స్ట్రైట్ ఉంటే. హల్లెలూయా. దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? యేసు ప్రభువు దేవాది దేవుడు కూడా ఎలా ఉంటాడు? ఏమంటున్నాడంటే, ప్రభు యేసుకేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, నరపుత్రుడు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. ఎలా ఏమంటున్నాడండి? చక్కగా అంటే నిబ్బరంగా ఉండని. ఈరోజు నిబ్బరంగా ఉండాలి మనుషులు. నిబ్బరంగా ఉండాలి మనసు. వంకొంకరంగా ఉన్నదా? నిబ్బరమైన మనసు గల వారికి కనపడుతున్నారా? హల్లెలూయా. నిబ్బరం లేదు. మనసు నిబ్బరం చేసుకోవాలి. దావీదుకి భయంకరమైన పరిస్థితి వచ్చింది. తన పిల్లలను బట్టి దావీదుని సంపద చూశారంట. ఏం చూశారంటే, అక్కడ ఊరు వాళ్ళందరూ కూడా ఈ కన్నవాడు చంపేస్తే పిల్లలకు బుద్ధి వస్తుంది. ఎవరికి బుద్ధి వస్తుంది? పిల్లలకు బుద్ధి వస్తుంది. సంపద వస్తే దావీదు మనసు నిబ్బర చేసుకున్నాడంట. హల్లెలూయా. దావీదు ఏం చేసుకున్నాడంటే, హృదయాన్ని ఏం చేసుకున్నాడంటే, మనసుని నిబ్బరపరుచుకున్నాడు. ధైర్యంగా ఉన్నాడంటే. హల్లెలూయా. ధైర్యం ఉన్నప్పుడు ప్రేమ దేవుని బట్టి నిబ్బరం చేసుకొని ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నారో, ఎవరైతే సంపద చూసారనుకున్నారో వాళ్ళ మనసు మారిపోయింది, వాళ్ళ తలంపు మారిపోయింది. ఒక్కొక్క గురించి చెప్పేస్తారు. ప్రేమ యాకోబు గురించి మనకు తెలుసు. యాకోబు ఏం చేశాడంటే, యాకోబు అనగా మోసగాడు అని అర్థం. మనకి మోసగాడు ప్రకారంగా ఆయన పేరు దగ్గర ఏం చేశాడు? అన్నయ్యను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. చేశాడు లేదండి? చెప్పడమ్మా, చేశాడు లేదండి? అన్నయ్యను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇంక మోసం చేసి ఎక్కడ పారిపోయి అత్తారింట్లో పెళ్లి చేసుకొని ఆఖరికి వస్తానుగా అన్నయ్య గురించి వార్త వెళ్ళదు. ఆయనకి ఏం లేదండి, నిబ్బరం లేదు.
నిబ్రమైన మనసు లేక ప్రేమ వల్ల ఒక భార్యని కొంత ఆస్తిని ఇటు పక్క పంపించేశాడు, ఇంకో భార్యని కొంత ఆస్తిని ఇటు పక్క పంపించేశాడు. నేనన్నా మిగులుతాను, ఏదో మిగులుతుందని అర్థం. మీకు అర్థం కాదు, చెప్పనమ్మా, అర్థమైందా లేదా? ఒకరిని కొంత ఆస్తిని ఏం చేశాడండి చెప్పని, అందరూ చెప్తేనే నేను చెప్తాను. ఇటు పంపించేశాడు, కొంతమంది ఇంకో పక్క పంపించేవాడు. ఒక్కడే వెళ్తే నిలిచేసి నిలబడి ప్రార్థన చేస్తున్నారు. నిబ్రమైన మనసు గలవాడికి కనపడతాయి. నిబ్రమైన మనసు ఉంటే దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి వాళ్ళతో పాటు ఉండను. కానీ ఆఖరికి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. హల్లెలూయా. నిబ్రమైన మనసు లేకపోయినా ఆ మనసు నాకు పైన ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. నిబ్రమైన మనసు ఆయనకు వచ్చింది కాబట్టి అన్ని మనసు మార్చేశాడు, అన్ని తలంపులు మార్చేశాడు, అన్ని సంపదమని వచ్చిన సైన్యాన్ని ఆగిపోమని మెడపై పడిపోయి ముద్దు పెట్టుకున్నారని చేశాడు, ముద్దు పెట్టుకున్నారని చేశాడు. ఈరోజు ప్రేమ వల్ల నీ మనసు నిబ్రంగా ఉందా? నీ మనసు నిబ్రంగా ఉన్నదా? నిబ్రంగా ఉంటేనే దేవుడు మాట్లాడతాడు. వంకరగా ఉంటే మాట్లాడలేము, దేవుడి స్వరం వినలేము, దేవుడి మాట వినలేము, దేవుడి వాక్యం వినలేము, దేవుడి పాటలు వినలేము. ఒకసారి దేవుని పాట పెడితేనే నాకు అన్ని బుద్ధి పట్టలేదు, ఇన్ని బుద్ధి పట్టలేదు అంటారు కొంతమంది. అందుకే నీ మనసు సరిగా లేక, నిబ్రంగా లేక ఇన్ని బుద్ధి కావట్లేదు. అదే సినిమా పాటలు విన్నాకి, సినిమా స్టోరీలు నాకు ఇష్టపడతారు కొంతమంది. అవి మనం వినకూడదు, వాటికి మన చెవిటోన్ అయిపోవాలి. హల్లెలూయా. వాటి కోసం మనం ఏమైపోవాలండి? చెవిటోన్ అయిపోవాలి. కాబట్టి నిబ్రమైన మనస్సు, అదే దాని కన్నా ఒకసారి తేలి, దాని కన్నా 9 వచ్చాడు, 3 వర్షం కూడా చదివేశాను, దాని కన్నా 9, 3 చదివేశాను. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని నూలు తలపైన వేసుకొని ఉపవాసం అండి. అమ్మా 9:3 చదువుతున్నామ్మా. నా మనసు నిబ్బరంగా చేసుకుంటుంది. హల్లెలూయా. ఈరోజు నీ మనసు నిబ్బరంగా చేసుకో, దేవుడు నిన్ను అంతగానో ఆశీర్వదిస్తాడు. మనసు నువ్వు మారు మనసు పొందు. అందరూ అంతటా ఏం పొందాలని కోరుతున్నాడు దేవుడు? మారు మనసు పొందాలని కోరుతున్నాడు. మారు మనసు పొందినని మనసు ఎలాగుంది? మారు మనసు పొందినని మనసు నిబ్బరంగా ఉందా? నిబ్బరపరచుకో. హల్లెలూయా. ఒకటి, మన మనసు స్థిరమైన మనసు ఉండాలి, సాత్వికమైన మనసు ఉండాలి, దీన మనసు ఉండాలి, నలిగిన మనసు ఉండాలి, యథార్థమైన మనసు ఉండాలి, నమ్మకమైన మనసు ఉండాలి, నిబ్బరమైన మనసు ఉండాలి. అలా ఉండేటకు ప్రభు కృప మన అందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. అందరూ కూడా కళ్ళు మూసుకొని, ఈరోజు నీ మనసు ఎలా ఉంటుంది? నువ్వు మారిన మనసు, నువ్వు మారింది. దేవుడు నిన్ను కోరినట్లుగానే మనసు మారింది, కానీ నీ మనసు స్థిరాత్మ లేదు, నీ మనసులో స్థిరాత్మ లేదు, నీ మనసులో సాత్వికం కనపడతలేదు, నీ మనసులో నలిగిన మనసు కనపడతలేదు, దీన మనసు కనపడతలేదు, యథార్థమైన మనసు కనపడతలేదు, యథార్థమైన మనసు లేదు, నమ్మకమైన మనసు లేదు, నిబ్బరమైన మనసు లేదు. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, నువ్వు చేయి చిన్న ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, నేను మారు మనసు పొందే అవకాశం నాకు ఇచ్చావయ్యా. నా మనసు ఎలా ఉండాలో మేము మాట్లాడుకొని వస్తున్నాను. ప్రభా, యథార్థమైన మనసు నాకు కావాలి, దేవా, నిబ్బరమైన మనసు నాకు కావాలి, నమ్మకమైన మనసు కావాలి, నమ్మకమైన మనసుతో నన్ను నింపయ్యా అని ప్రభుని వేడుకుందాం. నమ్మకమైన మనసుతో దేవుడు నేను నింపడానికి ఇష్టపడుతున్నాడు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మా ప్రియ తండ్రి. గొప్ప దేవుడిగా ఆశ్చర్యకుడు నాయన, కృపామయుడు, దయామయుడు, ప్రేమమయుడు, ప్రేమ స్వరూపుడు నాయన. ఇది నన్ను మీ పాద దగ్గరకు వచ్చి పాటలను, వాక్యములను, పరిచర్యలు అన్నట్లు తోడుకున్నారు ప్రభా. మరి ఈ నా వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలించాయి. మేమందరూ వాక్యాన్ని జీవించుటకు మా అందరినీ మీరు సిద్ధపరిచి ప్రభా, ఈరోజు మాట్లాడే మాట యథార్థమైన మనసు, నమ్మకమైన మనసు ప్రభా, ఆయన నిబ్బరమైన మనసు కోసం మీరు మాట్లాడుకొని వచ్చారు. అలా ఉండుటకు మమ్మల్ని సిద్ధపరిచారు.
మా మనసు ఎలా ఉండకూడదో వచ్చి వారు మీరు మాట్లాడబోతున్నారు. ప్రభా మా మనసు అలా ఉండకున్నట్టు ఇలా ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.